మేడ్చల్ పట్టణం స్టేషన్ రోడ్ లో గల శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన గురు పౌర్ణమి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాలయ చైర్మన్ దాత్రికా సింహం తెలిపారు. ఈ సందర్భంగా దాత్రికా సింహం మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు గణపతి హోమం, 5 గంటల 30 నిమిషాలకు క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, అలంకరణ, అర్చన, 8 గంటల 30 నిమిషాలకు సత్యనారాయణ స్వామి వ్రతాలు 11, 9 గంటలకు సామూహిక అర్చనలు, 11 గంటల 30 నిమిషాల నుంచి అన్నదానం ప్రారంభమై 12 గంటల 30 నిమిషాలకు హారతి ఉంటుందన్నారు. సాయంత్రం పల్లకి సేవా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రధాన వీధుల గుండా కొనసాగుతుందన్నారు. ఈ యొక్క వేడుకలలో ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చంద్రబౌళి, మనోజ్, సీనియర్ నాయకులు బాలమల్లేష్, పంజంగారి శ్రీనివాస్, గోలి రమణలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సాయి భక్తులకు సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారి సన్నిధిలో తేదీ 21 జూలై 2024 ఆదివారం రోజు గురు పౌర్ణిమ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. కార్యక్రమాలు ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు జరుగును. గురు పూర్ణిమ రోజు సాయిబాబా వీరిని పూజించి బాబా గారికి మన కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనలను ఉద్ధరించి అన్ని సాయినాథ్ వారు కావున కుటుంబ సభ్యులతో కలిసి పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించేది కోరుతున్నాం. సాయంత్రం 4 గంటలకు పల్లకి సేవగా ఊరంతా మొత్తం తిరిగి రాగలదు. దయచేసి సాయి భక్తులకు ఏంటంటే ముందే వచ్చేసి అన్ని విధాల పూజలు చేసుకుంటే చాలా బాగుంటుందని కోరుతున్నాం. అన్నదానం పొద్దున ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. సాయంత్రం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం 21/7/2024 రోజున కలియుగ ఆరాధ్య దైవమైన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు జగద్గురువు శ్రీ సాయినాథుని సన్నిధిలో గురు పౌర్ణమి వేడుకలు అత్యద్భుతంగా క్షీరాభిషేకం మరియు పుష్పాభిషేకంతో పూజా కార్యక్రమాలు జరుగును. కావున భక్తులు అధిక సంఖ్యలో బాబావారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని శ్రీ సాయిబాబా వారి కృపా కటాక్షములకు పొందగలరని మనం చేసుకుంటున్నాము. ఉదయం 4 గంటలకి గణపతి హోమం ఉంటుంది. అలాగే 4:30 కాగడహారతి ఉంటుంది. క్షీరాభిషేకము, పుష్పాభిషేకము మరియు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు 11 మాత్రమే ఉంటాయి. మరియు సామూహిక అర్చనలు ఉంటాయి. అలాగే 4 గంటల నుంచి పల్లకీ సేవ కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. తదనంతరం హారతి, రాత్రి 10 గంటలకు శేషహారతి జరుగును. మరియు భక్తులకి విన్నపం 11 గంటల నుంచి మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నదానంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ బాబావారి కృపా కటాక్షములు పొందగలరని మనం చేసుకుంటున్నాము. జై సాయిరాం. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవాని ఆదివారం శాకాంబరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నగసాన్పల్లి గ్రామ శివారులో మంజీరా నది ఏడుపాయలుగా చీలిన పవిత్ర స్థలంలో వనదుర్గామాత స్వయంభుగా వెలిశారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం పురస్కరించుకొని వనదుర్గా భవానీ మాతను అర్చకుడు పార్థివ శర్మ ఉదయం 4 గంటలకే విశేషమైన అభిషేకం చేసి వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. అమ్మవారికి సహస్ర నామార్చన, కుంకుమార్చన చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అర్చకుడు పార్థివ శర్మ మాట్లాడుతూ ఆషాఢ మాసం అమ్మవారిని కూరగాయలతో అలంకరించడం ద్వారా లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని, పాడి పంటలు, వ్యవసాయం అన్నీ అధికంగా లభిస్తాయని అన్నారు. శాకాంబరి అమ్మవారి అలంకరణతో వచ్చే వ్యాధులన్నీ తొలగిపోతాయని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.
ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఏడుపాయలు, మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య, గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము. తదనంతరం అమ్మవారికి శాకాంబరీ దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా, అందరూ కూడా క్షేమంగా, పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు కానీ అన్నీ కూడా తొలగిపోయి మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం జరిగాయి. మండల పరిధిలోని కిస్టాపూర్, సంగైపేట గ్రామాల్లో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ, కేక్ కట్ చేశారు. కిస్టాపూర్లో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్కిల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ 60వ జన్మదినం సందర్భంగా కిస్టాపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. అలాగే మందకృష్ణ మాదిగ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వర్గీకరణ సాధించే వరకు తమ పోరాటం ఆగదని, ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ మాజీ సర్పంచ్ గోదావరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్, పోలీస్ కానిస్టేబుల్ సురేందర్, ఎస్ఎంసీ మాజీ చైర్మన్ శ్రీశైలం, ఎంఆర్పీఎస్ కిస్టాపూర్ సీనియర్ నాయకులు అరికల బాలయ్య, సొసైటీ డైరెక్టర్ చిట్యాల పుచ్చయ్య, వరిగొంతం నాగరాజు, చిట్యాల షేకులు, తోష దేవయ్య, తోష నవీన్, సుధాకర్, కరుణాకర్, ఏగొండ బాలకృష్ణ, ప్రేమ్ కుమార్, బాను, సురేష్, నాగరాజు, జుర్రు సంతు, రాజేష్ గౌడ్, రేలమడుగు పోచయ్య మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అలాగే సంగాయిపేటలో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయంగా నిలిపింది జాతి అభివృద్ధి లక్ష్యంగా గత 30 సంవత్సరాలుగా అలుపెరిగని పోరాటం చేస్తూ ఎంతో మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోల సంజీవయ్య మాదిగ, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బాయికాడి రమేష్, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ మాదిగ, చినిగారి శ్రీనివాస్, నర్సింలు, చినిగారి ప్రతాప్, పుర్ర జాన్, బంగారిగల్ల శ్రీకాంత్, పుర్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో అందరి ఐక్యతకు చాటి చెప్పిన విధంగా ఉంది. కృష్ణాపూర్ గ్రామానికి కూడా చేయడం జరిగింది. ఇక్కడ గతంలో వాళ్ళు నిబంధన కింద మా ఎస్సీలు కాదు అని చెప్పేసి పోరాటంలో నేను మందకృష్ణ మాదిగ మన కృష్ణాపూర్ గ్రామానికి పిలిపించి కాంప్రమైజ్ చేయడం కూడా జరిగింది. ఆయన గుర్తుండే ఉండాలి. కృష్ణాపూర్ గ్రామం తప్పకుండా త్వరలో కూడా ఎక్కువ రోజు ఆయన కూడా మళ్ళీ గ్రామానికి పిలిపిద్దాం. అయితే ఈ యొక్క మాదిగ హక్కుల కోసం అన్ని పార్టీలు కూడా సపోర్ట్ ఉన్నాయి. వారి హక్కుల కోసము ఎవరు కూడా ఆదేశం చేయలేదు. ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కూడా వారు పూర్తి సహకరించి అందువల్లనే వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి అంబేద్కర్ అనేది చిరస్థాయిగా నిలిచే విధంగా మన రాష్ట్ర భవన్కు కూడా వారి పేరు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రపంచ దేశాలలో చాటి చెప్పే విధంగా ఆవిష్కరించడం జరిగింది. అది ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోతారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇందులో భాగంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అట్లానే మందకృష్ణ మాదిగ గారి 60వ బర్త్డే సందర్భంగా కిస్టాపూర్ గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో ఎంఆర్పీఎస్ అనేకమైన ఒడిదుడుకులకు లోనవుతూ
అనేకమైన ఆటుపోట్లకు లోనవుతూ అనేక మంది మందకృష్ణ మాది గారిని నిందించినప్పటికీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ తన పయనం వైపే ముందుకు సాగుతూ అనేక విధాలుగా ఆయన కృషిని ఆయన విజ్ఞానాన్ని ముందుకు తీసుకుపోతూ అంబేద్కర్ ఆశయ సాధన ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల కింద ఏర్పాటైన ఈ ఎంఆర్పిఎస్ అనుదినము అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు శాఖోపశాఖలుగా విస్తరించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కిష్టాపూర్ గ్రామంలో జెండావిష్కరణ కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొల్చారం మండలంలో ఉన్న సీనియర్ నాయకులు అందరూ వారి మిగతా అనుబంధ సంఘాల్లోకి వెళ్ళిపోయినప్పటికీ ఈరోజు నాకు ఈ అదృష్టం దక్కిందని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ రాబో కాలంలో పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం దీన్ని కూడా అందిస్తూ ఉన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందనే గొప్ప సంకల్పంతో ఉన్నాం కనుక ఈ వర్గీకరణలో మేము కూడా భాగమవుతున్నాం. అందును బట్టి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మా మాజీ సర్పంచ్ గోదావరి మేడం గారికి కానీ, మా అన్న మల్లేష్ గౌడ్ గారు కానీ, సురేందర్ అన్న కానీ, శ్రీశైలం గారికి కానీ, నాగరాజ్ మాదిగలకు జనాభా ప్రాతిపదికన 12% రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో ఏబిసిడి వర్గీకరణే లక్ష్యంగా ఎంఆర్పీఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మాదిగ జర్నలిస్టు ఫోరం జాతీయ నాయకులు ముక్కెర్ల లాలయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల బాబు అన్నారు. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సాయినగర్లో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడే సంజీవ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎంఆర్పీఎస్ అంతిమ లక్ష్యం మాదిగలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర అవకాశాలను భారత రాజ్యాంగం కేటాయించిన రిజర్వేషన్ల ప్రాతిపదికన అందించాలనే సంకల్పంతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేపడుతున్న పోరాటం న్యాయపరమైందని అన్నారు. 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాటంలో వికలాంగులు, వృద్ధులు పొందుతున్న పెన్షన్లతో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో ఎంఆర్పీఎస్ పోరాటం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. అధికార ప్రభుత్వాలు తమ ఉనికిని చాటుకునేందుకు మాదిగలను కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందే తప్ప వారికి చెందాల్సిన సంక్షేమ పథకాలను, ఇతర అవకాశాలను అమలుపరచడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ముందు మాదిగలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి 12% రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేలా వచ్చే పార్లమెంటు సమావేశాలు ఏబిసిడి వర్గీకరణ ఆమోదించి అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మోడీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగాలని, మాదిగల ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని పరీక్షించరాదని హితవు పలికారు. గత ప్రభుత్వాలు మాదిగలకు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కాయని, ఇదే కనుక పునరావృతమైతే మాదిగల తిరుగుబాటు కొత్తేమీ కాదని హెచ్చరించారు. ఏబిసిడి వర్గీకరణే అంతిమ లక్ష్యంగా కొనసాగుతున్న ఉద్యమంలో మాదిగలు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా మేడ్చల్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు జి మల్లికార్జున్, ఎం శ్రీను, బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి, కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు జలగం చంద్రయ్య, కార్యకర్తలు భారతి, లక్ష్మి, జహంగీర్, ఉప్పలయ్య, ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిరి అధ్యక్షుడు మన మల్లికార్జున్ కూడా ఇచ్చేసి ఉన్నారు. మన మిగతా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు జహంగీర్, సాంబశివారెడ్డి, మన దగ్గర ముఖ్యంగా ఉన్నటువంటి మన మేడ శ్రీను, జలగం చంద్రయ్య, భారతి మరియు లక్ష్మీ లాంటి ఉన్నటువంటి చంద్రయ్య, మన గిరి, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంతో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మనకు చెప్తూ ముందుగా మేడ సంజీవను తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఆవిర్భావ సందర్భంగా, అలాగే శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి జన్మదినం సందర్భంగా ఇచ్చేసినటువంటి అన్న బాబన్న ఎంజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గారికి, అలాగే ముక్కెళ్ళ లాలయ్య గారికి రాష్ట్ర నాయకులు ఎంజేఎఫ్, అలాగే గజ్జల్లి మల్లికార్జున గారు టీఎండి, అలాగే సాంబశివరెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ, జహాంగీర్ గారు, భారతి గారు, లక్ష్మి గారు, చంద్రయ్య, నర్సింగ్ గారు, శ్రీను, ఉప్పలయ్య గారు,
పేరు పేరున అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, అన్నగారు ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసి ఈరోజు ఒక మాదిగ కులానికే కాకుండా అన్ని కులాలకు సేవ చేసినటువంటి మందకృష్ణ గారు ఈరోజు వికలాంగులకు కూడా పెన్షన్స్ 6,000 వస్తున్నాయంటే అన్నగారి పుణ్యమే. వితంతువులకు, వృద్ధులకు, అలాగే ఆరోగ్యశ్రీ వచ్చింది కూడా శ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఫలితమే. ఆ రోజు నిల్లు సభలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన చెప్పాడు, ఇది నాది కాదు ఆరోగ్యశ్రీ, గౌరవ మందకృష్ణ మాదిగ గారి పుణ్యం ఇది. ఆయన పోరాటం వల్లే ఈరోజు అందరికీ ఆరోగ్యశ్రీ వస్తుంది. ఆ ఆరోగ్యశ్రీ అనేది ఒక మాదిగనే పొందలేరు, అన్ని కులాలు పొందులు అని తెలియజేస్తూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన టీఎంసీ రాష్ట్ర నాయకుడు, మన కాలనీ ఫౌండరు గజ్జి మల్లికార్జున గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం 30వది. దాన్ని పురస్కరించుకొని అదేవిధంగా మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జాతిపిత అయినటువంటి ఆయనకు యావత్తు భారతదేశం మొత్తం కూడా గుర్తింపు తగ్గటువంటి విషయం అది మనందరూ తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో మనకు మాదిగ జాతి ఒక రెడ్డి, కమ్మ ఎట్లయితే చెప్పుకుంటా ఉన్నారో దానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి మన మందకృష్ణ మాదిగ అన్న. మరి మన 30 సంవత్సరాల ఉద్యమంలో మనం అనేక ఒడదొడుకులు చూసిన సందర్భం మనకు తెలిసిందే. ముఖ్యంగా మందకృష్ణ అంటే అందరికీ అభిమానమే, అన్ని పార్టీలకు అభిమానమే. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది బీజేపీ. కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులే అనే వర్గీకరణ చేస్తామని చెప్పారు. మరి దానికి కట్టుబడి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం 3వసారి ఏర్పడ్డది. కనుక మాదిగ జాతి అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది ఏబిసిడి వర్గీకరణ. మరి 1994లో పెట్టినటువంటి ఏబిసిడి వర్గీకరణ 7% పెట్టిండు అతను. 7% సరిపోదు. జనాభా దామాషా ప్రకారం 2018లో 19లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర సర్వే నిర్వహించారు. సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు 19% మాదిగలు ఉన్నారని చెప్పి అప్పుడు ఉన్న ప్రభుత్వం నివేదికలు చెప్పింది. కనుక మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆయన బర్త్డే సందర్భంగా మాదిగ జాతి తరఫున మరి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది 7% కాదు 12% డిమాండ్ దాన్ని ముంగడు తీసుకొస్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే కృష్ణన్న కూడా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 19% ఉన్న జనాభాకు 7% సరిపోదు. అది ఏబిసిడిలో పోతుంది కాబట్టి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలనే మళ్ళీ మొదటికి వస్తుంది పంచాయతీ. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి రౌండ్ టేబుల్ సమావేశాలు అప్పీల్ చేస్తా ఉన్నాం. మరి సుప్రీంకోర్టులో కూడా మాదిగలకు అనుకూలంగా తీర్పు రిజర్వ్డ్ అయి ఉంది. అది కూడా మాకు తెలిసి ఇంకొక 1-2 నెలల్లో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా వాడవాళ్ళలో చెప్పండి 7% కాదు 12% చేస్తే మనందరికీ బాగుంటుందని చెప్పి మా సంఘం తరఫున మరి ఎంఆర్పిఎస్ వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు ప్రత్యేక ధన్యవాదాలు. బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. ఈరోజు మన సాయినగర్ కాలనీలో మన సంజీవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంఆర్పిఎస్ పార్టీ స్థాపించి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా, అదేవిధంగా పార్టీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా వారికి మా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మన మాదిగ జాతికి ఒక ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చిన మన మందకృష్ణ మాదిగ అన్నగారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఏదైనా మా సహకారం, మా పార్టీ ఏదైనా సహకారం మన ఎంఆర్పిఎస్ పార్టీకి అవసరం ఉన్నంత మేరకు మేము కూడా మా పార్టీ తీసుకెళ్ళి ఈ రిజర్వేషన్ సౌకర్యంలో మా పార్టీ కూడా మేము హెల్ప్ చేయించగలమని మా అధిష్టానాలు తీసుకెళ్ళి తెలియజేస్తున్నాము. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన మన మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో అక్రమ రేషన్ బియ్యం తరలింపు వాహనాన్ని సీజ్ చేసిన క్రమంలో విచారణలో భాగంగా ఎఫ్సీఐ గోదాంలో తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎఫ్సీఐ గోదాం అధికారులు. జిల్లా ఎఫ్సీఐ గోదాం ఇన్ఛార్జ్ అధికారి రాములు మాట్లాడుతూ హుజూర్నగర్ గోదాముల నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలించారనే అభియోగాలతో విచారణ చేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం హుజూర్నగర్ ఎఫ్సీఐ గోదాం వద్ద వచ్చి తనిఖీలు చేశామన్నారు. ప్రస్తుతం డీలర్లకు బియ్యం పంపిణీతో బియ్యం నిల్వలపై నివేదికలు రూపొందించి పై అధికారులకు అందజేస్తామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపడతామన్నారు. అక్రమాలకు అండగా నిలిచిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను సూర్యాపేట జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ రాములు. ఈ యొక్క హుజూర్నగర్లో నిన్న ఉదయం ఈనాడు పేపర్లో 22 టన్నుల పీడిఎస్ బియ్యం డైవర్షన్ అవుతుందని ఆ యొక్క పేపర్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశానుసారం నిన్న 6 తారీఖు నాడు ఈ యొక్క హుజూర్నగర్ ఎమ్మెల్యేస్ పాయింట్కు వచ్చేసి తనిఖీ పీవీ చేసినాము. దాంట్లో కొంత వేరియేషన్ వచ్చినది. దీని ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వాళ్ళను ఈ యొక్క ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జిని, ఫేజ్ 2 కాంట్రాక్టర్ని, ఇంకా అనుమానితులైన 2-3 తీసుకుపోయినట్టు సమాచారం ఉన్నది. దీని మీద ఈ గోదాంలో ఉన్న స్టాక్స్ నిల్వల ప్రకారం తనిఖీ చేయడం కోసము మేము ఇక్కడికి హుజూర్నగర్కు రావడం జరిగింది. నిన్న 6 తారీఖు నాడు అన్ని పీవీ వెరిఫికేషన్ చేసినాము. ఇప్పుడు నిన్న స్టేజ్ 1కి వెళ్ళి లారీలు కూడా వచ్చినాయి. స్టేజ్ 2 మూమెంట్ డీలర్లందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ జరగడానికి ఇక్కడ ఆటంకం కలగకుండా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ ఆదేశానుసారం ఆ యొక్క లారీలను డీలర్లకు రైస్ పంపించడానికి మమ్మల్ని పంపించినారు. కాబట్టి ఆ యొక్క సరుకును అందరు డీలర్లకు, ఎవరికైతే డీలర్లకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదో వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము. తదుపరి ఎంక్వైరీ నడుస్తున్నది. ఈ యొక్క నిన్న నివేదికను పై అధికారులకు నివేదించినాము. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు మమ్మల్ని డిఎంగా చూసుకోమని చెప్పినారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మూమెంట్ జరగడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బట్టి మాట్లాడుతూ రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు పురుగొల్పిన వారందరినీ ఉపేక్షించేది లేదన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభాకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పిల్లల చదువులకు ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఎంత పెద్ద సమస్యలున్నా రైతులు ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దన్నారు. ప్రభాకర్ భూ సమస్యను శాశ్వత పరిష్కారం మార్గం చూపేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి సంబంధించిన రైతు 1వ తారీఖు నాడు తనకు చెరువు శిఖంలో ఉన్నటువంటి తన భూమికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి చేపల సొసైటీ వాళ్ళకి సంబంధించి, ఇరిగేషన్ సంబంధించి తన భూమిని వేసినటువంటి మెరకని తొలగించారని చెప్పి మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా వీడియో ద్వారా, మిగతా వాటి ద్వారా తెలుస్తూ ఉంది. వారి తండ్రి గారితో మాట్లాడాను, ఆయన శ్రీమతితో మాట్లాడాను, పిల్లలతో మాట్లాడాను. జరిగిన సంఘటన చాలా బాధాకరం. ప్రాణం చాలా విలువైంది. మనం పుట్టింది బతకటానికి కానీ చావటానికి కాదు. ఎంత పెద్ద సమస్యలున్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరూ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇతను ఆత్మహత్యను పురిగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ అందరూ మా వాళ్ళే, అందరూ నా వాళ్ళే. జరిగినటువంటి పొరపాటుకి ఎవరి కారణమైనా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు.
తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా దాన్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవటమే కాకుండా తన భూమికి సంబంధించి కూడా శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం చూపించటం, ఆ సొసైటీ వాళ్ళతోనో ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకొని దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించమని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాను, పరిశీలించి. అట్లాగే పిల్లలు చదువుకోవటానికి కూడా వాళ్ళు చదువుతున్నటువంటి కళాశాలకు సంబంధించి చదువుటానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాను. నేను పిల్లలు బాగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు చదువుకున్నంతకాలం వాళ్ళని చదివించడం కోసం ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఏ ఇబ్బందులు. అట్లాగే ఇంకా ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉంటే కూడా వారు నాకు పిటిషన్ రాసిచ్చారు. వాటన్నిటిని పరిశీలన చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేస్తాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మంగళవారం 9వ తేదీన గజ్వెల్ పట్టణంలోని ప్రజ్ఞాపూర్ గార్డెన్ లో మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయనున్నట్లు, వారిని ఆశీర్వదించిన ఓటర్లకు అందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సభను గజ్వెల్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేయాలని, ముఖ్యంగా గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ప్రస్తుత ఎంపీ రఘునందన్ రావుకి ఓట్లు వేసి గెలిపించినందుకు నియోజకవర్గ కృతజ్ఞత సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, గజ్వెల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా రఘునందన్ రావు గారిని మెదక్ పార్లమెంటు ప్రజలు, ముఖ్యంగా గజ్వెల్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఈరోజు ఘన విజయాన్ని అందించినందుకు గజ్వెల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, మరి ఈ నెల మంగళవారం నాడు ఎల్లుండి జరిగే కృతజ్ఞతా సభను గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతోని, కార్యకర్తలతోని, మద్దతుదారులతో అందరితో కలిపి ఒక ఓటరు కృతజ్ఞతా సభను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇది ఎల్లుండి మంగళవారం నాడు 4 గంటలకు ప్రజ్ఞా గార్డెన్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనిలో ఏదైతే ఈ ఎన్నికల్లో మా పక్షాన నిలబడి మా మద్దతు తెలిపిన న్యాయవాదులు కావచ్చు, లేకుంటే వివిధ వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వివిధ కుల సంఘాల పెద్దలు, చాలామంది ఇలా సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులందరూ కూడా చాలామంది ఈరోజు రఘునందన్ రావుకి భారతీయ జనతా పార్టీ పక్షాన మన ఎన్నికల్లో నిలబడి వాళ్ళు మద్దతు తెలపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా కార్యకర్తలను కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. కాబట్టి మద్దతుదారులను, మాకు మద్దతు తెలిపిన ప్రముఖులందరూ కూడా మేము ఈ యొక్క సమావేశంలో వారిని సన్మానించుకుంటాము. కాబట్టి ఈ యొక్క సమావేశంలో అందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, మద్దతుదారులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను వారిని కోరుతూ, ఈ యొక్క ఎన్నికలు ఇలా మెదక్ పార్లమెంటు గెలవడం అనేది అయితే ఉందో, ఇలా ఈ రాష్ట్రం లోపల ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి స్పష్టమైపోయింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇలా 9 స్థానాల నుంచి 0 ఇలా వాళ్ళ యొక్క పార్టీ మనుగడ ఇలా భారత యొక్క ప్రస్థానం కావచ్చు, వాళ్ళ అవసరం లేదు అని చెప్పేసి ఇలా ప్రజలు తేడా తెల్లడం చేయడం జరిగింది. కాబట్టి ఇలా భారత ఏదైతే భారత రాష్ట్ర సమితి ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క పార్టీ ఈ రాష్ట్రానికి, తెలంగాణకు అవసరం లేదని ప్రజలు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రం లోపల రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా కావచ్చు, అది స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా కూడా ఖచ్చితంగా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా ఇలా మెదక్ పార్లమెంటు గెలవడం ఏదైతుందో దాని తర్వాత స్పష్టమైపోయింది. కాబట్టి రాబోయే రోజులలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ఇంకా కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడున్న మేమందరం కూడా కష్టపడి పనిచేసి మరి మా పార్టీని ముందుకు తీసుకుపోతాము. బట్ ఈ యొక్క సమావేశం కూడా రాబోయే ఏదైతే పార్టీ భవిష్యత్తుకు ఒక రూట్ మ్యాప్గా కూడా ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎల్లుండి జరిగే ఈ సమావేశాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం.
గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు పిడ్చెడ్ రోడ్డు సిగ్నల్ వద్ద ప్రభుత్వ దవాఖానా పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ లక్ష్మీ స్వీట్ హౌస్ మరియు బేకరీ షాప్ ను ఆదివారం మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం షాప్ యజమాని పురుషోత్తంకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వెల్ వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతమని, ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి వ్యాపారంలో రాణించాలని, వినియోగదారుల మన్నన పొందుతూ నాణ్యమైన వస్తువులను విక్రయించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని బాలాజీ స్వీట్ అండ్ బేకరీ యాజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్ ఉప్పల మిట్టయ్య, తెలకుక్కుల భాగ్యలక్ష్మి, దుర్గప్రసాద్, దుంబాల లక్ష్మీ కిషన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, ఎన్సీ సంతోష్, అంబలి శ్రీనివాస్ గుప్తా, మార్వాడి నాయకులు మాణిక్లాల్, నర్సింగ్రామ్, చోలోరామ్, లీలా భారత్, పాన్లాల్ ప్రేమ్, సోలంకి, కేసారం తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంవత్సరాలుగా రాజస్థాన్ నుంచి వచ్చి మనలో కూడా వాళ్ళు కూడా ఒక కుటుంబ సభ్యులుగా గజ్వేల్ పట్టణంలో ఉంటూ అన్ని వ్యాపార రంగంలో వాళ్ళు కూడా మనతోటి పోటీ పడుతూ ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి మార్వాడి కుటుంబాలందరికీ కూడా మా గజ్వేల్ మున్సిపల్ పాలకవర్గం తరఫున, ప్రజానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శ్రీ బాలాజీ లక్ష్మి స్వీట్ అండ్ బేకరీ షాప్ను చాలా మంచిగా ఇక్కడ మీరు ఏర్పాటు చేసినారు. మంచి నాణ్యతతో అన్ని వస్తువులు కూడా ప్రజలకు అందించాలి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం కూడా చాలా అవసరం. ఏ హోటల్ వ్యాపారం అయినా, ఏ బేకరీ అయినా, ఏ స్వీట్స్ అయినా ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని మనము వ్యాపారాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యము ప్రతి పౌరునికి కూడా అవసరమే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో, మిగతా మిత్రులతోటి మీరు రాబో దినాలలో మన గజ్వేల్ పట్టణంలో మంచి సర్వీసెస్ ఇచ్చి వ్యాపారంలో ముందుకెళ్లాలని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు ఈ షాప్ యాజమాన్యం అయినటువంటి పురుషోత్తం వారి ఫ్యామిలీకి, వారి బంధువులకు శుభాభివందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రం కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు అవుతుందని, దుబ్బాక అభివృద్ధి కొరకు సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు మంజూరు చేస్తే కానీ ఆ నిధులను కేవలం తొగుట మండలానికి పరిమితం చేశాడని, దుబ్బాక ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడని అన్నారు. దుబ్బాక నియోజకవర్గం సమస్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, శ్రీనివాస్, యాదగిరి, స్వామి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో గ్రామాలు, మండలంలోని గ్రామాలు, నియోజకవర్గ గ్రామాలు కూడా పట్టించుకోవాలని చెత్త పేరుకపోతుంది. మురికి కాలువలు ఎక్కువైపోతున్నాయి. దీన్ని పట్టించుకుంటే నాదులు లేడు. మున్సిపాలిటీలో కూడా కుక్క చచ్చిపోయినా కూడా తీసే గతి లేకుండా అయిపోతుంది. అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అనుకుంటా ఈ నియోజకవర్గాన్ని, దుబ్బాక మండలాన్ని కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు నేను ఇన్ఛార్జ్ అనుకుంటా ఈ గ్రామాలను పట్టించుకుంటలేవు. ఈ నియోజకవర్గంలో దుబ్బాక మండలంలోని గ్రామాలు కానీ, పూపల్లి కానీ, మిడితోటి కానీ ఏ గ్రామాలలో కూడా నియోజకవర్గంలో నువ్వు పట్టించుకుంటలేవు. ఎలక్షన్ కలెక్షన్ అయిపోయింది నీకు. అంతేగాని ప్రజా సమస్యల్లో పోరాడి చేస్తామని నీకు అది ఆకాంక్ష లేదు. ఈ ఇన్ఛార్జీలు కూడా ఏం లేదు. నేను అధికారులకు చెప్తున్నా, మీరు గవర్నమెంట్కి చెడ్డ పేరు తేవద్దు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ నిర్లక్ష్యం చేసినా అధికారులు బాగుండదని నేను చెప్తున్నా. అవసరం అనుకుంటే ఇన్ఛార్జి మంత్రి చెప్తాం,
ఇన్ఛార్జి మంత్రి లేకపోతే జిల్లా మంత్రులను చెప్తా, కాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటా. మీరు పనులు చేయలేకపోతే నేను అవసరం ఉంటే కలెక్టర్ దగ్గర ఆఫీసు ముక్కట నిరాహార దీక్ష చేస్తానని చెప్తున్నాను. ఇవాళ ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తేవద్దు. ఎవరో చెడ్డ పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు అభివృద్ధి కుట్టిబడ కొట్టకుండి. మీకు ఏ సహకారానికైనా నేనున్నానని చెప్తున్నాను. మీకేమన్నా ఇంత అధికారిక ఉంటాను ముందంటే మా నాయకులు ఉన్నారు వేరే మండలాలలో, నేను చెప్తా. మా వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు నేను దుబ్బాక మండలంలో ఎవరికి ఏమైనా నేను ఉంటానని చెప్తున్నాను. ఏ అధికారులు చేయకుండా మున్సిపల్ కమిషనర్ కానీ ఎంపీడీఓ కానీ ఎంపీడీఓ గారు వస్తున్నారు, మండలంలో సిపిఓతో మాట్లాడతా, లేకపోతే డిపిఓతో మాట్లాడతా, వీళ్ళు ఇడకపోతే కలెక్టర్ గారు చెప్తా. అధికారం అంటే ఇన్ఛార్జి మంత్రి దగ్గర కూర్చుంటా, జిల్లా మంత్రి దగ్గర కూర్చుంటా, కాదంటే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుండి పనులు చేపిస్తాను నేను చెప్తున్నాను. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు నేను నిరాదీక్ష చేస్తాను చెప్తున్నాను. గవర్నమెంట్కి ఎక్కడి నుంచి చెడ్డ పేరు తేవద్దు. ఈ నియోజకవర్గంలో మొన్న కూడా మా పార్టీ విషయాలు మొత్తము ఇక్కడ పట్టించుకోలేదు, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఆయనకి ఏంటంటే ఎలక్షన్ కలెక్షన్. ఇదివరకు కూడా నియోజకవర్గంలో తిట్టలేడు. ఏమున్నా ఫంక్షన్లకు అటెండ్ కావాలా పోవాలి. ప్రజా సమస్యలు పట్టించుకొని నాయకులు ఎందుకని నేను అడుగుతున్నా. దీని మీద మరి ఇంటెలిజెన్స్ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి ఏం నివేదిక అప్పచెప్తున్నారు, ఏం చూసుకుంటున్నారు? ఇంటెలిజెన్స్ కూడా మరి ఏం రిపోర్ట్ ఇస్తున్నాను నేను అడుగుతున్నాను. అయ్యా ఇది కాదంటే ఈ మెదక్ పార్లమెంట్ వ్యవస్థలో మా దుబ్బాక నియోజకవర్గంలో మాకెవరికి కూడా పట్టించుకోలేదు. మరి ఆ డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళే చేసుకున్నారు. నేనే ఆ టీఆర్ఎస్ ఎక్కడ వచ్చినా నేను అదే చూసుకున్నాడు. వాళ్ళ కలవద్దని చెప్పిండట. ఆయన ఎవరు? ఊయిదాట్ శ్రీనివాస్ రెడ్డి. ఆయన ఎవరు? నేను వెంకటరావు పీరియడ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నాకు ఏదెత్తు చూపటోళ్ళు ఉన్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సంజీవరెడ్డి అంటే ఏదెత్తు చూపటోళ్ళు లేరు. ఆంధ్ర మంత్రులు కానీ తెలంగాణ మంత్రులు కానీ నేను పని చేయించినోని. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండగా ఆనాడు ఫీజు రీమెంట్ ఇదే జగ్గారెడ్డి గారిని తీసుకుపోయి నేను ఫీజు రీమెంట్ రాజశేఖర రెడ్డితో మెప్పించి పెట్టించిన దమ్ము సంజయ్ రెడ్డి అని చెప్తున్నా. ఈ కురియన్ కమిటీ దయచేసి ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మరి ఎందుకు తక్కువ వచ్చినాయి ఓట్లు? ఎవరికి వచ్చిండ్రు? ఏ కార్యకర్తకు డబ్బులు ఇచ్చిండ్రు? ఎవరు చూసుకున్నారు? మరి ఏం చేసిండ్రు? ఎన్టీఎఫ్ ఫండ్స్ ఇచ్చిండు. ఎన్టీఎఫ్ ఫండ్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇస్తే ఈ దుబ్బాక మండలం లేదా చెత్త కూరుకుపోతుంది. గ్రామాలలో కానీ మున్సిపల్లో కానీ జనాలలో ఈ పేరు వస్తుంది. ఆ పేరు వస్తుందనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. గవర్నమెంట్కి చెడ్డ పేరు రావద్దు. అయ్యా నేను ఉన్నానని చెప్తున్నాను.